ఆర్డర్ బ్లాక్స్ అనేవి ఇన్స్టిట్యూషన్స్ తమ ఆర్డర్స్ అక్యుములేట్ చేసే పొటెన్షియల్ జోన్‌ని ఐడెంటిఫై చేస్తాయి. ఈ లెవెల్స్ వద్ద ప్రైస్ తరచుగా స్ట్రాంగ్ రివర్సల్స్ లేదా కంటిన్యూషన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడే లార్జ్ ప్లేయర్స్ తమ పొజిషన్స్ యాక్టివ్‌గా డిఫెండ్ చేస్తారు. వెల్కమ్ టు ఐసీటీ ట్రేడింగ్ సిరీస్ పార్ట్ 4. ఈరోజు మనం ఐసీటీలో మోస్ట్ ఫేమస్ కాన్సెప్ట్ అయిన ఆర్డర్ బ్లాక్, చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ డెలివరీ, మిటిగేషన్ బ్లాక్, ప్రపోర్షనల్ బ్లాక్ గురించి మాట్లాడుకుందాం. ఆర్డర్ బ్లాక్ అంటే ఇన్స్టిట్యూషన్స్ అంటే లార్జ్ ప్లేయర్స్ తమ అగ్రెసివ్ బయింగ్ లేదా సెల్లింగ్ ఇనిషియేట్ చేసిన ఏరియా. రీటైల్ ట్రేడర్స్‌లా వాళ్ళు మార్కెట్ ఆర్డర్స్‌తో ఒక్కసారిగా పొజిషన్స్ తీసుకోరు. వాళ్ళ ఆర్డర్ సైజ్ చాలా పెద్దది కాబట్టి ప్రైస్‌ని డిస్టర్బ్ చేయకుండా స్పెసిఫిక్ జోన్స్‌లో గ్రాడ్యుయల్లీ పొజిషన్స్ బిల్డ్ చేస్తారు. ఆ ప్రాసెస్‌లో మార్కెట్‌లో టెంపరరీ బ్యాలెన్స్ నుంచి సడన్ ఇంబాలెన్స్ క్రియేట్ అవుతుంది. ఈ ఇంబాలెన్స్ ఎలా కనిపిస్తుందంటే ప్రైస్ ఒక రేంజ్ లేదా కన్సాలిడేషన్‌లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. సడన్‌లీ అక్కడి నుంచి ఫాస్ట్ ఇంపల్సివ్ మూవ్ వస్తుంది. వన్ సైడెడ్ క్యాండిల్స్, స్ట్రాంగ్ డిస్ప్లేస్మెంట్, స్ట్రక్చర్ బ్రేక్ ఇవన్నీ కనిపిస్తాయి. ఈ స్ట్రాంగ్ మూవ్ ర్యాండమ్‌గా రావడం కాదు. ఆ మూవ్‌కి బేస్ అయిన లాస్ట్ క్యాండిల్ జోన్‌నే ఐసీటీ టెర్మినాలజీలో ఆర్డర్ బ్లాక్ అంటారు. అందుకే ప్రైస్ ఫ్యూచర్‌లో తిరిగి ఈ ఏరియాకి వచ్చినప్పుడు మార్కెట్ అక్కడ రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రియాక్షన్ రావడం అంటే తప్పకుండా రివర్సల్ అని కాదు. సమ్‌టైమ్స్ బౌన్సెస్, సమ్‌టైమ్స్ పాజ్, సమ్‌టైమ్స్ జస్ట్ స్లో డౌన్. రియాక్షన్ నేచర్ ఓవరాల్ ట్రెండ్, లిక్విడిటీ కాంటెక్స్ట్, వాల్యూమ్, టైమ్ అండ్ స్ట్రక్చర్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ మిస్‌అండర్‌స్టాండింగ్ ఉంది. ఇన్‌స్టిట్యూషన్స్ ఆర్డర్ బ్లాక్ అనే క్యాండిల్ చూసి ట్రేడ్ చేయవు. వాళ్ళ ట్రేడింగ్ యాక్టివిటీ వల్లే ఆర్డర్ బ్లాక్ క్రియేట్ అవుతుంది. మనం చార్ట్‌లో దాన్ని తర్వాత గుర్తించేది మాత్రమే. అంటే ఆర్డర్ బ్లాక్ అనేది కాజ్ కాదు, ఎఫెక్ట్. ప్రాక్టికల్‌గా ఆర్డర్ బ్లాక్‌ని ఎలా చూడాలంటే మూవ్‌కి ముందు లిక్విడిటీ స్వీప్ జరిగిందా లేదా? ఆ క్యాండిల్ తర్వాత క్లియర్ డిస్ప్లేస్మెంట్, ఇంపల్సివ్ మూవ్ వచ్చిందా లేదా? మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయ్యిందా? లేదా స్ట్రాంగ్ కంటిన్యూషన్ చూపించిందా? ఈ జోన్ వాల్యూమ్, ఫెయిర్ వాల్యూ, డిస్కౌంట్ ప్రీమియం కాంటెక్స్ట్‌తో అలైన్ అయి ఉందా లేదా అని చూడాలి. ఇవి లేకుండా జస్ట్ ఆర్డర్ బ్లాక్ టచ్ మీద ట్రేడ్ తీసుకుంటే సేమ్ లెవెల్ వర్క్ అవుతుందో, ఫెయిల్ అవుతుందో లక్ మీద డిపెండ్ అవుతుంది. ఐసీటీలో నేమ్స్ కొత్తగా వినిపించినా అండర్‌లయింగ్ లాజిక్ మాత్రం చాలా పాతది. సప్లై, డిమాండ్, అక్యుములేషన్, డిస్ట్రిబ్యూషన్ మీద ఆధారపడింది. రియల్ ఎడ్జ్ బిల్డ్ కావాలంటే బ్లైండ్ బిలీఫ్ కాదు, కాన్ఫిడెన్స్, పేషెన్స్, రిస్క్ మేనేజ్మెంట్ అవసరం. ఇప్పుడు బుల్లిష్ ఆర్డర్ బ్లాక్‌కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక అప్ ట్రెండ్ లేదా పొటెన్షియల్ రివర్సల్ సినారియో చూసుకుందాం. ప్రైస్ ముందు డౌన్ సైడ్‌కి మూవ్ అయ్యి ప్రీవియస్ లోని బ్రేక్ చేస్తుంది. ఇది సెల్ సైడ్ లిక్విడిటీ స్వీప్. వీక్ సెల్లర్స్ ఎగ్జిట్ అవుతారు. స్టాప్స్ ట్రిగ్గర్ అవుతాయి. వెంటనే ప్రైస్ స్ట్రాంగ్ బుల్లిష్ మూవ్ ఇస్తుంది. ప్రీవియస్ హైని బ్రేక్ చేసి హయ్యర్ హై ఫార్మ్ చేస్తుంది. దీనినే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటారు. ఈ స్ట్రాంగ్ అప్ మూవ్‌కి ముందు ఏర్పడిన లాస్ట్ బేరిష్ క్యాండిల్ లేదా డిస్ప్లేస్మెంట్‌కి బేస్ అయిన క్యాండిల్ యొక్క ఓపెన్ ఆర్ బాడీ ఏరియానే బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ అంటారు. థియరీ ప్రకారం ప్రైస్ లేటర్ స్టేజ్‌లో పుల్ బ్యాక్ అయ్యి ఈ జోన్‌కి వస్తే ఇన్‌స్టిట్యూషన్స్ మళ్ళీ బయింగ్ పొజిషన్స్ యాడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే అక్కడి నుంచి ప్రైస్ బౌన్స్ లేదా ట్రెండ్ కంటిన్యూయేషన్ చూడొచ్చు. కానీ బుల్లిష్ రియాక్షన్ రావాలంటే లిక్విడిటీ స్వీప్, స్ట్రక్చర్ షిఫ్ట్, వాల్యూమ్ సపోర్ట్, టైమ్ కాంటెక్స్ట్ లాంటి అదర్ కాన్ఫరెన్సెస్ కూడా అలైన్ కావాలి. ఇప్పుడు బేరిష్ ఆర్డర్ బ్లాక్‌కి ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రైస్ అప్ సైడ్‌కి మూవ్ అయ్యి ప్రీవియస్ హైని బ్రేక్ చేస్తుంది. ఇది బై సైడ్ లిక్విడిటీ స్వీప్. బ్రేక్‌ఔట్ బయర్స్ ఎంటర్ అవుతారు. కానీ వెంటనే ప్రైస్ వీక్‌నెస్ చూపిస్తూ షార్ట్ బేరిష్ మూవ్ ఇస్తుంది. ప్రీవియస్ లోని బ్రేక్ చేసి లోవర్‌లో ఫార్మ్ చేస్తుంది. ఈ బేరిష్ డిస్ప్లేస్మెంట్‌కి బేస్ అయిన లాస్ట్ బులిష్ క్యాండిల్ యొక్క ఓపెన్ ఆర్ బాడీ ఏరియానే బేరిష్ ఆర్డర్ బ్లాక్ అంటారు. ప్రైస్ తిరిగి ఈ జోన్‌కి రీట్రేస్ అయితే సెల్లర్స్ అగైన్ యాక్టివ్ అయ్యే ప్రాబబిలిటీ ఉంటుంది. అక్కడి నుంచి డౌన్ సైడ్ కంటిన్యూయేషన్ లేదా అట్‌లీస్ట్ స్ట్రాంగ్ రిజెక్షన్ రావచ్చు. అగైన్ ఒక్క ఆర్డర్ బ్లాక్ కారణంగా ప్రైస్ ఫాలో అవుతుందని అస్యూమ్ చేయకూడదు. కాంటెక్స్ట్ మిస్ అయితే సేమ్ లెవెల్ ఫెయిల్ అవుతుంది. చాలా సందర్భాల్లో ప్రైస్ ఈ ఆర్డర్ బ్లాక్ లెవెల్స్ దగ్గర రియాక్ట్ అవుతుంది. దాంతో కొత్త ట్రేడర్స్ వెంటనే ఆర్డర్ బ్లాక్ కాంటెక్స్ట్ వర్క్ అవుతుంది అని వాలిడేట్ చేసేస్తారు. కానీ రీటైల్ ఇన్వెస్టర్స్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇగ్నోర్ చేయకండి. ప్రైస్ రివర్సల్ ఒక్క కారణం వల్ల ఎప్పుడూ రాదు. మార్కెట్ మూవ్స్ ఇప్పుడు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కలిసి పనిచేసినప్పుడు మాత్రమే వస్తాయి. మనకు చార్ట్‌లో కనిపించేది లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా ఫ్యాక్టర్స్ ఇన్విజిబుల్‌గా ఆపరేట్ అవుతాయి. కానీ డీపర్‌గా అనలైజ్ చేస్తే పిక్చర్ ఇంకా క్లియర్ అవుతుంది. వాల్యూమ్ ప్రొఫైల్ ప్లాట్ చేస్తే వాల్యూమ్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఎగ్జాక్ట్‌లీ ఆర్డర్ బ్లాక్ లెవెల్‌లో అలైన్ అయి ఉంటుంది. హై వాల్యూమ్ నోడ్ అక్కడ ఉండటం వల్ల ప్రైస్‌కి నేచురల్ సపోర్ట్ వస్తుంది.
అలాగే ఫిబొనాచి రీట్రేస్మెంట్ డ్రా చేస్తే ప్రైస్ ఎగ్జాక్ట్లీ 78.6% రీట్రేస్మెంట్ లెవెల్ దగ్గర రివర్స్ అయ్యింది. ఇది ప్యూర్ ఆర్డర్ బ్లాక్ కన్నా చాలా స్ట్రాంగర్ కాన్ఫిడెన్స్. సింపుల్గా చెప్పాలంటే ఆర్డర్ బ్లాక్ సమ్టైమ్స్ వర్క్ అవుతుంది, సమ్టైమ్స్ ఫెయిల్ అవుతుంది. జస్ట్ లైక్ ఎనీ అదర్ ట్రేడింగ్ టెక్నిక్. ఒక్క టూల్ మీద బ్లైండ్గా డిపెండ్ అవ్వకండి. మల్టిపుల్ కన్ఫర్మేషన్స్, ప్రాపర్ కాంటెక్స్ట్ మరియు స్ట్రిక్ట్ రిస్క్ మేనేజ్మెంట్ కంబైన్ అయినప్పుడే లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీ అచీవ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ డెలివరీ, సిఐఎస్డి అనేది బేసికల్లీ డైరెక్షన్ చేంజ్ని ఇండికేట్ చేస్తుంది. కాన్సెప్చువల్ ఇది మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్కి చాలా సిమిలర్. డిఫరెన్స్ ఏంటంటే ఎంఎస్ఎస్లో ప్రీవియస్ హై లేదా లో బ్రేక్ కీలకమైతే సిఐఎస్డిలో ఫోకస్ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ మీద ఉంటుంది. అంటే స్ట్రక్చర్ చేంజ్ని ఆర్డర్ ఫ్లో పర్స్పెక్టివ్ నుంచి డిఫైన్ చేసినట్టుగా భావించవచ్చు. తర్వాత బ్రేకర్ బ్లాక్. బుల్లిష్ సినారియోలో ఇది లో, హై, లోవర్ లో, హయ్యర్ హై అనే ప్యాటర్న్లో కనిపిస్తుంది. బ్రేకర్ బ్లాక్ సాధారణంగా బుల్లిష్ క్యాండిల్స్ మధ్య ఫామ్ అవుతుంది. డీప్గా చూస్తే ఇది ఏదో నో మ్యాజిక్ కాన్సెప్ట్ కాదు. ఇది యాక్చువల్లీ స్మాల్ కన్సాలిడేషన్ ప్లస్ నాన్ ఫెయిల్యూర్ స్వింగ్ కన్సాలిడేషన్ మాత్రమే. మార్కెట్ వీక్నెస్ చూపించిన తర్వాత స్ట్రెంత్ కన్ఫర్మ్ అయిన ఏరియా అని అర్థం. మిటిగేషన్ బ్లాక్ కూడా స్ట్రక్చర్ వైజ్ సిమిలర్గానే ఉంటుంది, కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇది ఫెయిల్యూర్ స్వింగ్ ప్యాటర్న్తో ఫామ్ అవుతుంది. అంటే ప్రీవియస్ స్ట్రక్చర్ ఫెయిల్ అయిన తర్వాత ఇన్స్టిట్యూషన్స్ తమ పొజిషన్స్ మిటిగేట్ చేసుకునే జోన్గా దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తారు. అగైన్ కాన్సెప్ట్ న్యూ కాదు, ఇంటర్ప్రిటేషన్ మాత్రమే డిఫరెంట్. ఇక ప్రపోర్షన్ బ్లాక్. ఇది వినడానికి చాలా కాంప్లెక్స్గా అనిపించినా సింపుల్గా చెప్పాలంటే ఆర్డర్ బ్లాక్ మీద మరో ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవ్వడం. ట్రేడర్స్ దీన్ని డబుల్ కన్ఫర్మేషన్లా చూస్తారు. ప్రాక్టికల్లీ చూస్తే ఇది నాన్ ఫెయిల్యూర్ స్వింగ్ తర్వాత వచ్చే ఫస్ట్ స్మాల్ కన్సాలిడేషన్ మాత్రమే. స్ట్రాంగ్ ట్రెండ్ కంటిన్యూషన్ ముందు మార్కెట్ పాజ్ తీసుకునే ఏరియా. చివరగా ఒక ఇంపార్టెంట్ రిమైండర్ బ్రదర్స్, ఏ ఒక్క కాన్సెప్ట్ మీద బ్లైండ్గా ట్రేడ్ తీసుకోవద్దు. మార్కెట్ ఒక ఇంపర్ఫెక్ట్ గేమ్. అందుకే ఏ టెక్నిక్ కూడా 100% విన్ రేట్ ఇవ్వదు. మల్టిపుల్ కోఇన్సిడెన్స్, ప్రాపర్ కాంటెక్స్ట్ అండ్ డిసిప్లైన్డ్ రిస్క్ మేనేజ్మెంట్ కంబైన్ అయినప్పుడే ఎడ్జ్ బిల్డ్ అవుతుంది. ఈ పార్ట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్స్లో మీ డౌట్స్ షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో ఇంకా అడ్వాన్స్ టాపిక్స్ చూద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోవద్దు.